ఛానల్ డాన్స్ ట్రూప్ యాజ్ యూజువల్ రాకింగ్ పర్ఫార్మెన్స్. అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలోని పాటలు ఒక్క మెడ్లీలో కుదించగలమా చెప్పండి? ఒక రోజంతా వేసినా ఇంకా మనకి తనివి తీరదు. అలాగే అక్కినేని నాగార్జున గారి సినిమాలోని పాటలు ఎంతసేపైనా వింటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు చైతు సినిమాలోని పాటలు ఏం మాయ చేసావే, 100% లవ్ కానీ, ఇప్పుడు వస్తున్న ప్రేమం కానీ, అన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ చైతుకి రావడం కూడా చైతు అదృష్టంగా భావిస్తూ ఇవాల్టి ట్విలైట్ ప్రెజెన్స్ ప్రేమం ఆడియో లాంచ్ అండ్ ఆర్ టైటిల్ స్పాన్సర్స్ భరత్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ విశాఖపట్నం పవర్డ్ బై కళామందిర్ ఈ నెల 25వ తారీఖున విశాఖపట్నంలో గొప్ప ప్రారంభం. ద స్పాన్సర్స్ మొబైల్ హ్యాండ్సెట్ పార్ట్నర్ సెల్ పాయింట్, ఎస్మార్ట్, సిద్ధార్థ సాయి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అండ్ అలాగే సిద్ధార్థ అండ్ ప్రగతి గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ ఇబ్రహీంపట్నం, సిరిలక్ష్మి సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహాగిరి విలాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అట్ యాదగిరిగుట్ట. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు మా మ్యూజిక్ అండ్ TV5లో వాచ్ చేయొచ్చు. ఆల్సో ఆన్ సితారా ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్, ఆదిత్య మ్యూజిక్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ కార్యక్రమాన్ని వాచ్ చేయొచ్చు. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై అయోధ్య మీడియా ఇన్ అసోసియేషన్ విత్ ట్విలైట్ మీడియా క్రియేషన్స్. ఓకే, సో అక్కినేని నాగేశ్వరరావు గారి పాటల మెడ్లీ చూసాము. చాలామంది నించొని ఉన్నారు, కుర్చీలు ఉన్నాయి, దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్ అక్కినేని ఫ్యాన్స్ అందరూ దయచేసి కూర్చోవాలి. మరి ఇవాళ కార్యక్రమంలో నాగేశ్వరరావు గారిని మనం స్మరించుకుంటూ ఉన్నాము వారి జయంతి సందర్భంగా. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ ఫిల్మ్ అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రెజెన్స్ మన మధ్యనే ఉంటుంది అనేది సత్యం. అక్కినేని నాగేశ్వరరావు గారు చేసినటువంటి సినిమాలు 1, 2 కాదు, ప్రతి ఒక్క సినిమా ఒక ఆణిముత్యమే. ఒక్కొక్క సినిమా గురించి ఆయన దగ్గర నుంచి విశేషమైనటువంటి శిక్షణను కూడా ఎంతోమంది పొందారు. ఆయన జీవితానికి తగినటువంటి పాఠాలని కూడా ఎన్నో చెప్పారు. అటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి ఒక స్పెషల్ ఏవి చూద్దాము. భారతీయ సినిమాకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. అందులో 75 సంవత్సరాలు వెండితెర మీద నటించిన ఒకే ఒక్క నటుడు మా నాన్న అక్కినేని నాగేశ్వరరావు గారు. ప్రపంచ చరిత్రలో నాన్న తప్ప 75 ఏళ్ళు నటించిన నటుడు కేవలం చార్లీ చాప్లిన్ మాత్రమే. అది కూడా నాటకరంగం, సినిమా రంగం రెండూ కలిపితే చార్లీ చాప్లిన్ 75 ఏళ్ళు నటించారు. ఆ రెండు రంగాలు కలిపితే నాన్న 80 ఏళ్ళు నటించారు. His entry into cinema was just an accident, not by choice. ఆ రోజు తెనాల్లో నాటకం వేసి ఇంటికి రావటానికి రైలు కోసం విజయవాడ స్టేషన్ ప్లాట్ఫామ్పై నిలబడి ఉన్నారు నాన్న. అటుగా చెన్నపట్నం వెళ్తున్న రైల్లో కిటికీ పక్కన కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు ఘంటసాల బలరామయ్య గారు. చదువుతున్న పేపర్ కిందకు దించి ప్లాట్ఫామ్ మీద నుంచున్న నాన్నను చూసి సినిమాల్లోకి తీసుకొచ్చారు ఆయన. అలా అనుకోకుండా మొదలైంది సినిమాల్లో నాన్న జీవితం. But everything he did later was by choice. He had a vision and a plan for the future. కీలుగుర్రంతో మొదలుపెట్టి మిథలాజికల్, హిస్టారికల్, ఫోక్లోర్, సోషల్, ఫ్యాంటసీ, కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రాలు, ఇలా ఆయన చేయని జానర్ లేదు. శ్రీరామ నామామృతం శరత్ చంద్ర చటర్జీ నవల దేవదాస్ అన్ని భాషల్లో అందరూ చేసిన నాన్నలా ఆ పాత్ర చేసిన వారు లేరని స్వయంగా దిలీప్ కుమార్ గారు నాన్నకి ఉత్తరం రాశారు. నటుడుగా ఆయన్ని శాశ్వతం చేసిన పాత్రలు చాలానే ఉన్నాయి. కాళిదాసు, నీవు మా సీతమ్మను ఎత్తుకొచ్చావు, విప్రనారాయణ, బాటసారి. నా గుండెల్లో నొప్పిగా ఉందమ్మా, డాక్టర్ని పిలిపించమంటావా? వచ్చి ఆయన ఏం చేస్తాడమ్మా, పోతుంది కన్ను మూస్తే. తెనాలి రామకృష్ణ, భక్త తుకారాం. జంతువు చనిపోయినా ఆ కళేబరాన్ని తీసుకువెళ్ళి పూడ్చి పెడతాను. సాటి మనిషి మరణిస్తే దహన సంస్కారాలకు తగ్గుతున్నారా? ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ సానుభూతి? ఇదేనా మీ భూతదయ? భక్త జయదేవ, అమర శిల్పి జక్కన్న. మగవాళ్ల బాధలన్నిటికీ ఆడవాళ్లే కాదు, ఆడదాని అందం మగవాడికి బంధం.
స్త్రీలను నమ్మి మీ జీవితాలు నాశనం చేసుకోకండి. వీళ్ళను చేరనివ్వకండి, చనిపోకండి. నా మాట నమ్మండి. వెళ్ళండి, వెళ్ళండి. ఇలా చరిత్రలో నిలిచిపోయే పాత్రలు ఎన్నో ఎన్నో. He was known for his subtle expressions and realistic portrayal of characters in the 1960s itself. దొంగతనంగా ఏం రాలా, దొరతనంగానే వచ్చాం. పిల్లని చూడడానికి రమ్మని ఇదా మీరు చేసే మర్యాద. పాటకి మాట తప్ప స్టెప్స్ లేని రోజుల్లో తన డాన్స్ మూమెంట్స్తో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. మూగ మనసులు, ప్రేమ్ నగర్. ప్రేమ కన్నా మత్తు పదార్థం ఏముంది కనుక నేనే దేవదాసునైతేనా చచ్చినా తాగనా. ప్రేమాభిషేకం, ఇలా ఎన్నో ప్రేమ కథా చిత్రాలతో ప్రేక్షకుల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మీరట్టా నవ్వుతుంటే ఎట్టా ఉంటుందో తెలుసా? ఎట్లా ఉంటుంది? సన్నగా ఏణమేటినట్టు, పాలపిట్టలు పలికినట్టు, కోయిల కోన కూ కూ అని కూసినట్టు. మీరట్టా నవ్వితేనే పాడినట్టుంటది. వర్క్ ఇస్ వర్షిప్ అని నమ్మి సినిమాల నిర్మాణం కోసం దేవాలయం అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు నాన్న. పరిశ్రమ హైదరాబాద్కి మారటానికి తొలి అడుగు వేసింది ఆయనే. ఇక్కడ వేలాది మందికి ఉపాధి కలిగించేలా తన నిర్మాతలందరినీ హైదరాబాద్కి తరలి రమ్మని కోరింది నాన్న. దక్షిణాది భాషలతో పాటు ఎన్నో హిందీ చిత్రాలు కూడా అన్నపూర్ణ స్టూడియోస్లో చిత్రీకరించబడ్డాయి. సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాలనుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండా ఇక్కడే అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా మొదలుపెట్టిన విజనరీ ఆయనే. కొడుకుతో మనవాళ్లతో ఒకేసారి వెండితెర మీద నటించే అరుదైన ఘనత నాన్నకే దక్కింది. వెండితెర మీద తన చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలన్న ఆయన కలకి ప్రతిరూపమే 91 ఏళ్ల వయసులో ఆయన నటించిన మనం. ఓయ్ ఓయ్ ఓయ్, ఎవడు ముసలోడా? ఇదిగో గోల్డ్ ఈజ్ డైమండ్ నాట్ గోల్డ్. రామాపురం అనే చిన్న పల్లెటూరు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు చేరి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న ఆయన సినిమా రంగంలో అత్యున్నత సేవలందించిన వారికి తన పేరు మీద అవార్డు అందజేయాలన్న సంకల్పమే ANR అవార్డు. ఆయన తర్వాత కూడా అది కొనసాగించే బాధ్యత మాత్రమే మాది. స్ఫూర్తి ఎప్పటికీ నాన్నదే. నాన్న, నువ్వే మా స్ఫూర్తివి, నువ్వే మా ఆర్తివి, తెలుగువారి గుండెల్లో శాశ్వతమైన కీర్తిని. ANR lives on. అక్కినేని నాగేశ్వరరావు గారు నటుడుగానే కాకుండా యువతకి ఎంతో మందికి మనిషిగా కూడా క్రమశిక్షణతో ఎలా బతకాలి అన్నదానికి ఆదర్శం. ఆ ఆదర్శాన్ని అక్కినేని అభిమానులు తూచా తప్పకుండా పాటిస్తున్నారనేది ఇవాల్టి కార్యక్రమంలో మనకి కనిపిస్తోంది. సో అక్కినేని అభిమానులు మరోసారి మీకు స్వాగతం పలుకుతూ ప్రేమం ఆడియో రిలీజ్లో మనం చూడబోతున్నాము ఒక స్పెషల్ యాక్ట్. ఎంటర్టైన్మెంట్ కే లియే కుచ్ భీ కరేగా, ఇండియాస్ గాట్ టాలెంట్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొన్న నిశ్చల్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. ఎందుకని అడగరే, తన చిన్ మీద అంటే గడ్డం పైన టాలెస్ట్ ఆబ్జెక్ట్ని బ్యాలెన్స్ చేసినందుకు గాను గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో స్థానం సంపాదించిన నిశ్చల్ ఇవాళ మన ప్రేమం ఆడియో రిలీజ్ కార్యక్రమంలో పర్ఫామ్ చేయబోతున్నాడు. మరి ఆ రికార్డ్ తను స్థాపించింది 64 ఫీట్ సామాన్లు పెట్టుకున్నారంట గడ్డం మీద. ఏమిటో ఒక గడ్డం పట్టుకోవడమే చాలా కష్టంగా ఉంది, మరి ఇంత ఎలా పట్టుకున్నాడో నిశ్చల్ చూద్దాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ నిశ్చల్. Twilight presents Premam audio launch. Title sponsors Bharat Infra Projects Visakhapatnam, powered by Kala Mandir. ఈ నెల 25న విశాఖపట్నంలో గొప్ప ప్రారంభం. అలాగే మొబైల్ హ్యాండ్సెట్ పార్ట్నర్ సెల్ పాయింట్, ఎస్మార్ట్, సిద్ధార్థ సాయి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, సిద్ధార్థ అండ్ ప్రగతి గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ ఇబ్రహీంపట్నం, శ్రీలక్ష్మి సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్,
Mahagiri Villas and open plots at Yadagiri Gutta. Music is on Aditya Music, event by Ayodhya Media. You're watching the show on Ma Music and TV5. So Nischal, here we go.